అయిపోయిందండి, అంతా అయిపోయింది. జగన్ రెడ్డి ఆఖరి రాగం పాడేశాడు. నిన్నగాక మొన్న అనుకుంటా పబ్లిక్ మీటింగ్లో అందరూ కలిపి నన్ను ఒంటరి వాడిని చేశారు. ఈరోజు చూస్తుంటే ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితి కూడా కనిపించట్లేదు అని చెప్పేసి పాపం గొంతులో ఒక తెలియని ఒక జీర తెచ్చుకొని తడి తెచ్చుకొని ఏడ్చుకుంటూ మాట్లాడుతున్నాడు. అంటే జగన్ రెడ్డి ఎన్నికలు సజావుగా జరగట్లేదు అని చెప్పాడు అంటే ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి. ఎందుకంటే మనం చూసాం 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ బాడీ ఎలక్షన్స్లో వాటిల్లో కానీ లేకపోతే ఏదైతే బై ఎలక్షన్స్ వచ్చినాయో వాటిల్లో కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలు అరాచకాలు అన్నీ మనం చూసాం. ఈరోజు అది చేసుకునే పరిస్థితి లేదు. ఏ వ్యవస్థలనైతే నమ్ముకుని అరాచకాలు సృష్టించాడో ఈరోజు అదే వ్యవస్థల్ని లాగిపెట్టి పైనుంచి తన్నుతుంటే తాడిని తన్నేవాడు ఉంటే దాన్ని తలని తన్నేవాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు కదా, అట్లాగా వీళ్ళకి ఎవరైతే ఊడిగం చేశారో వాళ్ళందరినీ తప్పించుకుంటూ వస్తుంటే ఇంకా చేసేది ఏమీ లేక చాతకాక చావలేక ఆఖరి రాగం పాడేసి బ్యాలెడుపులు ఏడుస్తున్నాడు. 2014లో తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని ఓదార్పు యాత్ర అంటూ శవయాత్ర చేసి దాని ద్వారా ఓట్లు తెచ్చుకున్నాడు కొద్దో గొప్ప. నా తండ్రి అదని చెప్పుకుని ఇదని చెప్పుకుని తెచ్చుకున్నాడు. తీరా 2019 నుంచి 24కి చూస్తే నా తండ్రి అంతటోడు ఇంతటోడు అని చెప్పుకున్న తండ్రినే పక్కన పెట్టేశాడు. 2019కి చూస్తే ఇది కాదు ఏదో ఒకటి జరగాలి అని చెప్పేసి స్వయంగా అతడి పైన అతనే హత్యాయత్నం చేసుకున్నట్లు ఒక డ్రామా క్రియేట్ చేసి దాన్ని జనాల్లోకి పంపించి ఎంతో కొంత రక్తి కట్టించాడు. అసలు కొద్దో గొప్ప తండ్రి లేని బిడ్డ అని ఒక ముద్ర ఎలా ఉంది కాబట్టి పాపం ప్రజలు చూసి నిజమే కావాలో అనుకున్నారు. దాని తర్వాత ఇది కూడా కాదు ఇంకేదో ఒకటి దీనికి పైది చేయాలంటే స్వయంగా ఇంట్లో వాళ్ళని చంపేసి పక్క వాళ్ళపైన నెట్టేసి కనీసం ఎలక్షన్స్ వరకు పబ్బం గడుపుకుందామని ఆఖరికి ఇంట్లో ఉన్న సొంత చిన్నాన్నను కూడా చంపించేసి దాని ద్వారా ఇదిగో అని చెప్పేసి వాళ్ళ అమ్మని బయటికి పంపించి నా భర్తను చంపారు, ఈరోజు నా మరిదిని చంపేశారు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అయ్యా నా బిడ్డకి, తండ్రి లేని బిడ్డ అనాథ బిడ్డ అయిపోయాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అయ్యా అని చెప్పేసి తల్లిని బయటికి తీసుకొచ్చాడు. అదేవిధంగా చెల్లితోటి దాదాపు 3000 కిలోమీటర్ల పైచిలకు పాదయాత్ర చేసి వీళ్ళందరూ కలిసి సమిష్టిగా ఇది చేస్తే జగన్మోహన్ రెడ్డి అనే ఒక నియంత పీఠమెక్కాడు. పీఠం ఎక్కిన దగ్గర నుంచి ఎవరైతే ఇతను ఆ పీఠం ఎక్కడానికి సహాయం చేశారో వాళ్ళందరినీ నిట్ట నిలువున ముంచేసి వాళ్ళందరిపైన ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఈరోజు ఆ పీఠం ఎక్కి వీళ్ళందరినీ కింద ఒక తొక్కి ఆని చేశాడు. దాని దెబ్బకి ఎవరైతే ఆ రోజు తల్లితో సహాయం చేశారో వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. ఈరోజు ఈ ఎలక్షన్స్లో నిజంగానే వీడు చేసిన నియంత పనులకి వాడి పెళ్ళం భారతిరెడ్డి తప్పించి ఎవ్వరూ మిగల్లా. ఇంకా నమ్ముతారు అనుకుంటున్నావా జగన్ రెడ్డి నిన్ను జనాలు? కోడికత్తి డ్రామా చేసిన ఆ రోజు నమ్మారు, తర్వాత బాబాయ్ మర్డర్ అని చెప్పిన నమ్మారు. 2019 నుంచి 2024 వరకు నువ్వు చేసిన అరాచకాలను అన్ని ప్రజలు చూశారు. మళ్ళీ ఈరోజు గులకరాయి అని చెప్పుకుని నువ్వు ఎలక్షన్ స్టంట్ చేద్దామన్నా పాపం రివర్స్లో అది నీకే గట్టిగా దెబ్బేసేసరికి దాన్ని కూడా, ఎందుకంటే మనం విజయవాడ నుంచి మరీ ఏకంగా శ్రీకాకుళం వరకు ఆ బ్యాండెడ్ అంటించుకునే తిరిగి వచ్చాం కదా, అయినా కూడా వర్కౌట్ కాల. సో ఓడిపోతున్నామని తెలిసి ఈరోజు మళ్ళీ జనాల్లోకి వచ్చి పాపం జీర గొంతుతోటి నన్ను ఒంటరి వాడిని చేసేసారు అని ఏడుస్తున్నావు. వాహ్, చాలండి. ఇలాంటి వాడిని ఎన్నుకుంటే ఇప్పటికే రాష్ట్రాన్ని అత్యంత ఘోరంగా మనం చేసుకున్న తప్పుకి ఒట్లేసిన పాపానికి తయారు చేసుకున్నాం. ఎటుగా కానీ ఏమంటారు దాన్ని, ఒక తెగిన గాలిపటంలో కనీసం ఒక విలువ లేకుండా పోయింది రాష్ట్రానికి. పక్క రాష్ట్రాల వాళ్ళందరూ మన రాష్ట్రాన్ని చూసి మన రాష్ట్ర ప్రజల్ని చూసి
జాలి పడుతున్నారో లేకపోతే కొంతమంది అయితే ఏకంగా స్టాండప్ కమెడియన్స్ బాంబే లాంటి ప్రదేశాల్లో ఉండేవాళ్ళు ఏకంగా కామెడీలే చేస్తున్నారు. ఇంకా వద్దండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా అంటే చాలా పోరాట పటిమ గలవాళ్ళని చెప్పేసి నిరూపించుకుంది. ఇలాంటి ఒక లేఖి వెధవల్ని మనం తీసుకొచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెడితే దానికి ఉండే విలువ పోతుంది, రాష్ట్రానికి ఉండే విలువ పోతుంది. రాష్ట్రంలో జరిగే ప్రతి గొప్ప విషయాన్ని చర్చించుకునే, నేషనల్ స్థాయిలో చర్చించుకునే స్థాయి నుంచి నీ అమ్మ మొగుళ్ళ గురించి, లేకపోతే వేరే వాళ్ళ పిల్లల గురించి, లేకపోతే మర్డర్ల గురించి మాట్లాడుకునే సంస్కృతి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసింది. గంజాయి లాంటి విష సంస్కృతిని ఏదైతే గ్రామాల్లో సైతం చాలా బలంగా నాటుకుపోయేలా చేశాడు. ఇంకా ఇలాంటి వాడికి ఓటేసి దయచేసి మన రాష్ట్ర భవిష్యత్తును పాడు చేయొద్దు, మన పిల్లల భవిష్యత్తును అంతకన్నా పాడు చేయొద్దు. వీడు ఇంకొకసారి ఎక్కితే నిట్ట నిలువునా కూడా అందరినీ ముంచేసి, వీడికే లండన్లో ఐలాండ్ కొనుక్కున్నాడు కదా, వాడి పెళ్ళం వాళ్ళ పిల్లలు మొత్తం నలుగురు వెళ్ళి హ్యాపీగా సెటిల్ అయిపోతారు. అడుక్కు తినేది మనమే. దయచేసి ఇలాంటి వాటిని తన్నిదరమండి. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకు అద్భుతమైన ఒక ఖనిజం లాంటి వారైన. ఈరోజు రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపించగలిగే ఒకే ఒక సత్తా ఉన్న నాయకుడు ఆయన. వయసు ఇప్పటికే 75 ఏళ్ళు. మనం అలాంటి ఆయన్ని చాలా చాలా విలువగా మనం ఆయన ఉపయోగించుకోవాలి, ఆయన టైంని. సో ఈ వెధవని అసలు కనీసం ఒక తెలివిలేని సన్నాసిని ఆ కుర్చీ నుంచి దింపేసి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం.